న్యూస్ తెలంగాణలో భారీ పెట్టుబడులే టార్గెట్. అందుకే మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. అందులో భాగంగా అమెరికా చేరుకున్నారు సీఎం రేవంత్. ఈ సందర్భంగా సీఎం రేవంత్ కు ఘన స్వాగతం లభించింది. 10 రోజుల పర్యటనలో భాగంగా 6 రోజుల పాటు అమెరికాలోనే ఉండనున్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం పర్యటన సాగుతోంది. వివిధ సంస్థల సీఈఓ ప్రతినిధులతో సమావేశమవుతారు సీఎం రేవంత్. ఇవాళ న్యూజెర్సీలో ప్రవాస తెలంగాణీయులతో సమావేశమవుతారు. అమెరికా పర్యటన ముగిసిన వెంటనే నేరుగా దక్షిణ కొరియా చేరుకుని తిరిగి ఈ నెల 14న హైదరాబాద్ చేరుకుంటారు. మొత్తం 10 రోజుల పర్యటనలో భాగంగా ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలతో 52 సమావేశాల్లో పాల్గొననున్నారు సీఎం. ఇక రాష్ట్రానికి 50,000 కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఆయా సంస్థల ప్రతినిధులతో చర్చలుంటాయని అధికారులు చెబుతున్నారు. అయితేనా న్యూయార్క్లో కాగ్నిజెంట్ సీఈఓతో పాటు ఆర్కా సీఈఓ రామకృష్ణ, P&O సంస్థ COO శైలేష్ జెజూకర్తో పాటు ర్యాపిడ్ 7 ప్రతినిధులతో భేటీ అవుతారు. One second. Hello. Behind the barrier. Good. Back up. Side. Back up. Jai Ravantana. తెలంగాణలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అమెరికా నుండి మా ప్రతినిధి లక్ష్మణ్ అందిస్తారు. లక్ష్మణ్, చెప్పండి. అయితే సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? అందరికీ ఈ రోజే రేవంత్ రెడ్డి గారు మధ్యాహ్నం ఇక్కడ వచ్చారు. యాక్చువల్గా మన టైం లోకల్ టైం 3 PM వచ్చారు. దాదాపు ఇండియాలో 12:30 midnight తర్వాత చాలా బిజీగా చాలా ఘన స్వాగతం లభించింది. అక్కడికి ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ చూసారంటే మీరు మన విజువల్స్ లో ఎక్స్క్లూజివ్ గా చాలా మంది ప్రజలు వచ్చారనమాట, కాంగ్రెస్ ఐఓసి మెంబర్స్ అందరూ. సో సీఎం గారు వచ్చిన వెంటనే తనతో పాటు మన చీఫ్ సెక్రటరీ గారు, తర్వాత రోహిన్ రెడ్డి గారు, ఇంకొంతమంది అఫీషియల్స్ వచ్చారు. సో డైరెక్ట్ గా తను ఈరోజు వేరే ఈవెంట్స్ ఉంటేనే వెళ్ళిపోయారనమాట. సో రేపు ఒక పెద్ద ఈవెంట్ ఉంది న్యూజెర్సీలో, రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ లో. దగ్గర 2,000 మంది వరకు రిజిస్ట్రేషన్ జరిగాయి. ఐఓసి ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ వాళ్ళు ఒక కార్ ర్యాలీ చేస్తున్నారు. సో మధ్యాహ్నము మన ఇండియా టైం 9:30 PM, బహుశా 10 గంటల సమయానికి 10 నుంచి సాయంకాలం 4 వరకు ఆ ప్రోగ్రామ్ ఉంది. చాలా భారీగా రిజిస్ట్రేషన్స్ వచ్చాయన్నమాట. సో దే ఆర్ స్టిల్ ఫిగరింగ్ అవుట్. సో రేపు ఒక పెద్ద ఈవెంట్ జరుగుతుంది. తర్వాత మండే నుంచి మన రేవంత్ రెడ్డి గారు సోమవారం నుంచి తన షెడ్యూల్ చూసామంటే వెరీ బిజీ. సో భారీగా పెట్టుబడులు ఆకర్షించడానికి తెలంగాణకి యూత్ కోసం జాబ్స్ కి చూసారంటే మార్నింగ్ నుంచి ఫస్ట్ మండే కాగ్నిజెంట్ సీఈఓ, తర్వాత ఆర్సీజీఎం, తర్వాత వచ్చేసి సిగ్నా, అలా అంతా ఎంటైర్ డే బిజీగానే ఉంది తనకి. తర్వాత మండే నుంచి ట్యూస్డే కూడా న్యూయార్క్ లోనే ఉంటున్నారు. ట్యూస్డే నుంచి ఇంకా బహుళ జాతి సంస్థలని పెట్టుబడులు రాబడి కోసం అందరినీ మీట్ చేస్తా ఉన్నారు. తనతో పాటు మన శ్రీధర్ బాబు గారు, అలానే మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా జాయిన్ అవుతున్నారు నెక్స్ట్ 2 days లో. నెక్స్ట్ వచ్చేసి ట్యూస్డే ఈవినింగ్ తను డల్లాస్కి వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. డల్లాస్ లో కొన్ని ప్రోగ్రామ్స్ జరిగిన తర్వాత మన బేసిక్ ఇక్కడ నుంచి న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ డీసీకి వెళ్తున్నారండి. ఫస్ట్ వాషింగ్టన్ డీసీ, తర్వాత డల్లాస్కి వెళ్తున్నారు. వాషింగ్టన్ డీసీలో కూడా